Hello students, welcome to Lakshya, the initiative of Law Excellence. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఉపగ్రహ విధ్వంసక క్షిపణి గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉన్నటువంటి స్పేస్ అన్న కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. వ్యూహాత్మక రక్షణ అవసరాల కోసం ఉపగ్రహాల్ని ధ్వంసం చేయటం లక్ష్యంగా ఉపగ్రహ విధ్వంసక క్షిపణిని ప్రయోగించటం జరిగింది. దీనిని DRDO అభివృద్ధి చేసింది. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ అంటాము. అసలు ఈ పరీక్ష ఎందుకు అవసరం వచ్చింది, ఇందులో ఏ క్షిపణిని వాడారు, ఈ ప్రయోగం ఎలా జరిగింది, ఇంతకు ముందు ఏ దేశాలు పరీక్షించాయి అన్నది ఇక్కడ ఇచ్చారు. అసలు ఎందుకు ఈ పరీక్ష అంటే భారత అంతరిక్ష కార్యక్రమం వేగంగా అభివృద్ధి చెందుతుంది. చంద్రుడు, అంగారకుడు వద్దకు ఉపగ్రహాల్ని ప్రయోగించారు. కమ్యూనికేషన్, భూ పరిశీలన, ప్రయోగాత్మక దిక్సూచి, సైనిక అవసరాలు వీటన్నింటి కోసం దాదాపు 102 ఉపగ్రహాల్ని పంపించింది. శత్రువులు వీటిని వాళ్ళ క్షిపణులతో నాశనం చేస్తే దేశమే స్తంభించిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మన అంతరిక్ష ఆస్తుల్ని రక్షించుకోవటానికి ఇలాంటి ఉపగ్రహ విధ్వంసక క్షిపణుల్ని ప్రయోగించాల్సిన అవసరం వచ్చింది. శత్రు దేశాల యొక్క క్షిపణులు, యుద్ధ విమానాల నుంచి రక్షించేందుకు DRDO బాలిస్టిక్ క్షిపణి రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేస్తోంది. అందులో భాగంగా రూపొందించినటువంటి ఇంటర్సెప్టార్ అస్త్రాన్ని ఈ ఉపగ్రహ విధ్వంసక క్షిపణిగా ప్రయోగించటం జరిగింది. ఈ అస్త్రంలో ఘన ఇంధనంతో పనిచేసే 3 దశలు ఉంటాయి. ఈ క్షిపణి బరువు 19 టన్నులు, పొడవు 13 మీటర్లు. ఈ ప్రయోగం ఎలా చేశారు? దిగువ భూకక్షలో సంచరిస్తున్నటువంటి ఒక పాత, వినియోగంలో లేనటువంటి ఉపగ్రహాన్ని ఈ క్షిపణికి లక్ష్యంగా నిర్దేశించారు. ఆ శాటిలైట్ గమనాన్ని బట్టి బంగాళాఖాతానికి ఎగువన ఈ శాటిలైట్ ఏ ప్రాంతంలో ఢీకొట్టవచ్చు అనేసి లెక్కలు చేసి అవన్నీ పూర్తి కాగానే ఒడిశాలో ఉన్నటువంటి అబ్దుల్ కలాం దీవి నుంచి ఏషాట్ క్షిపణిని ప్రయోగించారు. ఈ ఏషాట్ పరీక్షను తొలిసారిగా అమెరికా 1959లోనే పరీక్షించింది. ఆ తర్వాత 1960s, 70sలో సోవియట్ యూనియన్ కూడా వీటిని ప్రయోగించింది. 1985లో అమెరికా AGM-135 క్షిపణిని F-15 యుద్ధ విమానం నుంచి ప్రయోగించింది. దీని ద్వారా సోల్విండ్ P-78-1 అనేటటువంటి ఉపగ్రహాన్ని ధ్వంసం చేసింది. 2007లో చైనా కూడా తన సొంత వాతావరణ ఉపగ్రహాన్ని ఏసాట్ క్షిపణితో ఢీకొట్టించింది. ఇది ఎగువ ధ్రువ కక్షల్లో జరిగింది. దీనివల్ల 3000కు పైగా శకలాలు వెలువడ్డాయి అనేసి అంచనా. తర్వాత 2008లో అమెరికా ఒక యుద్ధ నౌక నుంచి NM-3 క్షిపణితో ఒక ఉపగ్రహాన్ని ఢీకొట్టింది. దాని తర్వాత ఇప్పుడు భారత్ ఇలాంటి పరీక్షను చేపట్టింది. ఈ ఆపరేషన్ని మిషన్ శక్తి అనేటటువంటి పేరుతో ఈ ప్రయోగం చేశారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ RS చౌహాన్ని నియమించారు. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా కరెంట్ అఫైర్స్ కింద చదువుకుంటాము. జస్టిస్ TBN రాధాకృష్ణ అతన్ని బదిలీల నేపథ్యంలో బాధ్యతల నుంచి తీసేసిన వెంటనే జస్టిస్ చౌహాన్ ఈ బాధ్యతల్ని చేపట్టారు. ప్రస్తుతం ఉండేటటువంటి ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ TBN రాధాకృష్ణన్ ఇతన్ని కోల్కతాకు బదిలీ చేశారు. ఆయన్ను బదిలీ చేసిన తర్వాత తెలంగాణ హైకోర్టులో ఉన్నటువంటి సీనియర్ న్యాయమూర్తి అయినటువంటి RS చౌహాన్ ఇతన్ని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి స్వైన్ ఫ్లూ గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ కింద ఉన్నటువంటి డిసీజెస్ అన్న కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. స్వైన్ ఫ్లూ అనేది వైరస్ ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఈ స్వైన్ ఫ్లూనే మనం హాగ్ ఫ్లూ, పిగ్ ఫ్లూ, అలాగే పిగ్ ఇన్ఫ్లుయెంజా అని కూడా అంటాము. H1N1 ఇన్ఫ్లుయెంజా వైరస్ అన్నది స్వైన్ ఫ్లూని వ్యాప్తి చేస్తుంది. ఈ స్వైన్ ఫ్లూను మొదటిసారిగా 2009లో మెక్సికోలో మనుషుల్లో దీన్ని కనుక్కోవటం జరిగింది. దీని యొక్క సిమ్టమ్స్ ఎలా ఉన్నాయి అన్నది మనం ఈ డయాగ్రామ్లో చూడవచ్చు. సిస్టమిక్ సిమ్టమ్స్, సైకలాజికల్ సిమ్టమ్స్, నాసోఫారింగ్ సిమ్టమ్స్, రెస్పిరేటరీ, గ్యాస్ట్రిక్ అండ్ ఇంటెస్టైనల్ సిమ్టమ్స్ అనేవి ఇవి కనపడతాయి. ఈ H1N1 ఇన్ఫ్లుయెంజా వైరస్ అన్నది పందుల ద్వారా సాధారణంగా వ్యాప్తి చెందుతుంది.
దీనిని డయాగ్నోస్ చేయటం కోసం రియల్ టైమ్ పీసీఆర్ టెక్నాలజీని మనం వాడతాము. దీనిని ప్రివెన్షన్ చేసేటప్పుడు ఒకటి వచ్చేసి పందుల్లో దీన్ని ప్రివెన్షన్ చేయటం, రెండవది వచ్చేసి మనుషులకి ట్రాన్స్ఫర్ అవ్వకుండా ప్రివెన్షన్ చేయటం, మూడవది వచ్చేసి మనుషుల్లో వాళ్ళ నుంచి వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవ్వకుండా ప్రివెంట్ చేయటం అన్న 3 రకాల ప్రివెన్షన్స్ ఉంటాయి. ఈ స్వైన్ ఫ్లూకి వ్యాక్సిన్స్ కూడా అందుబాటులో ఉంటాయి. ఇక్కడ ఆర్టికల్లో స్వైన్ ఫ్లూతో ఖమ్మం జిల్లాలో వైరా మండలాలకు చెందినటువంటి ఒక వ్యక్తి మృతి చెందాడు అన్నది ఆర్టికల్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రైతుల యొక్క రుణమాఫీ గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా అగ్రికల్చర్ అన్న కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. ఎన్నికలు వచ్చేసరికి ప్రతి పార్టీ కూడా రైతులకు అది చేస్తాం ఇది చేస్తామని చెప్పేసి హామీల మీద హామీలు ఇస్తూ వెళ్తాయి. కానీ ఒక్కసారి అధికారంలోకి వస్తే అవన్నీ కూడా మర్చిపోతాయి. ఇప్పుడు బీజేపీ పీఎం కిసాన్ అనేటటువంటి ఒక పథకం తీసుకొచ్చింది. ఇది మనం చాలాసార్లు చదువుకున్నాము. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన అనేసి మనం దీన్ని అంటాము. దీని కింద ఏంటి, 5 ఎకరాలు అంటే 2.5 హెక్టార్ల లోపలున్నటువంటి రైతు కుటుంబానికి సంవత్సరానికి 6,000 రూపాయల చొప్పున అందించటం జరుగుతుంది. ఇది కౌలు రైతులకి మనకు వర్తించదు. ఇది మనం ఆల్రెడీ చదువుకున్నాము. కానీ ఈ పీఎం కిసాన్ యోజనలో మొదటి దఫా కింద 2,000 రూపాయలని రైతుల ఖాతాల్లో వేస్తాము. అది కూడా ఈ ఆర్థిక సంవత్సరం అంటే మార్చి 31వ తేదీకి అయిపోతుంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో మిగిలిన మొత్తం జమ చేస్తాము అనేసి కేంద్రం ప్రకటించింది. మొత్తం మీద చూస్తే మొదటి దఫా సాయం అన్నది మెజారిటీ రైతులకు అందలేదు. కొన్ని చోట్లేమో ఎన్నికల సంఘం కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేసి నిలిపివేసింది. కొన్ని చోట్ల ఏమో ఆపోజిట్ వాళ్ళు అక్కడ ప్రభుత్వంలో ఉండటం వల్ల వాళ్ళు నిలిపేశారు అనేసి ఇలా కారణాలు చాలా చెప్తున్నా కూడా ఏదేమైనా కూడా వాళ్ళకి అక్కడ సహాయం అందటం లేదు. ఎన్నికలు దగ్గరికి వచ్చేసరికి ప్రతి ఒక్కరూ మమ్మల్ని గెలిపిస్తే మేము రుణమాఫీ చేస్తాం అనేసి అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా కూడా రైతులు అప్పుల ఊబులో చిక్కుకుపోతున్నారు. అలా చిక్కుకున్న దేశాల్లో అక్కడి ప్రభుత్వాలు ఏదో ఒక రూపంలో వాళ్ళకి ఆర్థిక సహాయం చేస్తున్నాయి. 1980sలో పంటల ధరలు పడిపోయి అప్పుల ఊబిలో ఉన్నప్పుడు వాళ్ళని ఆదుకునేందుకు కెనడా ప్రభుత్వం ఒక చట్టం కూడా తీసుకొచ్చింది. చైనా మరియు అమెరికా వాణిజ్య యుద్ధం వల్ల అమెరికాలో పెద్ద రైతుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. భారతదేశంలో అయితే మన పంటలకు మద్దతు ధర ఇస్తున్న విధంగానే అమెరికాలో పాడి రైతులకు నిర్ణీత ధర చెల్లించేందుకు 1930s నుంచే అక్కడ ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. ఆ చట్టాన్ని అమెరికా ప్రతి 5 ఏళ్లకు ఒకసారి సవరిస్తూ వస్తోంది. వీటన్నింటినీ బట్టి ప్రపంచవ్యాప్తంగా అత్యధిక దేశాల్లో రైతుల పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది అనేసి మనం చెప్పవచ్చు. అభివృద్ధి చెందిన దేశాల్లో అయితే రైతులకు గనక నష్టాలు వస్తే రైతులను ఇతర వృత్తుల్లోకి మళ్లించి అవే భూముల్ని ఇతర వ్యక్తులు లేదా కంపెనీలకు అప్పగించి సేద్యం చేయించడానికి వీలవుతుంది. కానీ భారత్లో 80% పైగా చిన్నకారు రైతులే ఉన్నారు. వాళ్ళకు వ్యవసాయం తప్ప మరే ఇతర వ్యాపారం కూడా తెలియదు. అక్కడి రైతుల్ని వేరే దాంట్లోకి ఏదైనా మళ్లించాలి అంటే వాళ్ళకి కూలి పని తప్ప ఇంకొక ప్రత్యామ్నాయం అనేది ఏదీ లేదు. మన దేశంలో కౌలు రైతులకు తోడ్పాటును అందించేటటువంటి విధానాలే లేకుండా పోతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో అన్నదాత సుఖీభవ అనేసి ఒక ప్రోగ్రాం ఉంది. మనం వీటి గురించి నిన్న కూడా డిస్కస్ చేసుకున్నాము. ఈ అన్నదాత సుఖీభవ కింద పీఎం కిసాన్లో ఇచ్చేటటువంటి 6,000కి ఇంకొక 9,000ను జత చేసి మొత్తం 15,000 రూపాయలని అందించడం జరుగుతుంది. దీనికి ఇలా పీఎం కిసాన్లో లాగా 5 ఎకరాలు అన్న లిమిట్ ఏం లేదు. ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా కూడా ఈ సహాయం అనేది అందుతుంది. అలాగే ఈ అన్నదాత సుఖీభవ అనేది కౌలు రైతులకు కూడా వర్తిస్తుంది. అదే తెలంగాణలో రైతు బంధు అనేటటువంటి స్కీమ్ ఉంది మనకి. ఈ రైతు బంధు పథకం కౌలు రైతులకు వర్తించదు. ఇందులో 1 ఎకరాకి 4,000 రూపాయల చొప్పున అందిస్తారు. ఇందులో కూడా ఎలాంటి గరిష్ట పరిమితి ఇవ్వలేదు. అంటే పీఎం కిసాన్లో లాగా 5 ఎకరాలు ఉండాలి ఇలాంటి గరిష్ట పరిమితులు ఏమీ ఇందులో లేవు. మన దేశంలో పోయిన సంవత్సరం జనవరి నాటికి వ్యవసాయ రంగ రుణ బకాయిలు 10.76 లక్షల కోట్లు ఉన్నాయి. వీటిలో వాస్తవంగా పంటల రుణాలు 4 లక్షల కోట్ల రూపాయల లోపే ఉన్నాయి. రైతులు పంట రుణం తీసుకున్న తేదీ నుంచి ఏడాదిలోగా తిరిగి చెల్లిస్తే దాన్ని స్వల్పకాలిక పంట రుణం అనేసి అంటాము. 3 ఏళ్ల వరకు చెల్లింపు గడువు ఉంటే దాన్ని దీర్ఘకాలిక రుణం అనేసి అంటాము. వీటిని పంట రుణాల కింద పరిగణించరు. రుణమాఫీ అమలు చేసినా కూడా అది దీర్ఘకాలిక రుణాలకు వర్తించదు. కేవలం స్వల్పకాలిక పంట రుణాలకు మాత్రమే వర్తిస్తుంది.
ఇప్పటికీ దేశవ్యాప్తంగా 4% పావలా వడ్డీకే స్వల్పకాలిక పంట రుణాలను బ్యాంకులు అందిస్తున్నాయి. ఈ రుణాల మీద మరొక 5% వడ్డీని రైతుల తరపున కేంద్రం రాయితీగా భరిస్తుంది. అదే మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ప్రభుత్వాలు 4% వడ్డీని సైతం భరించి వడ్డీ లేని రుణం అనే పథకాన్ని అమలు చేస్తున్నాయి. అంటే రైతు పంట రుణం తీసుకొని ఏడాదిలోగా తిరిగి చెల్లిస్తే 4% వడ్డీని రాష్ట్రం, 5% వడ్డీని కేంద్రం బ్యాంకులకు చెల్లిస్తాయి. ఒకవేళ ఏడాదిలోగా తిరిగి చెల్లించకపోతే ప్రభుత్వాల నుంచి వడ్డీ కింద రైతులకి సహాయం అనేది ఉండదు. పంటలను మద్దతు ధరకు కొనేందుకు కేంద్ర రాష్ట్ర బడ్జెట్లలో ప్రత్యేక కొనుగోలు నిధిని కేటాయిస్తేనే కొనుగోలు అన్నది కరెక్ట్గా సాధ్యమవుతుంది. కానీ చాలా బడ్జెట్లలో ఈ ప్రత్యేక కొనుగోలు నిధి అనేది లేదు. పీఎం కిసాన్ పథకానికే వస్తే వచ్చే ఆర్థిక సంవత్సరంలో 75,000 కోట్లను కేంద్రం ఇవ్వాల్సి ఉంటుంది. రుణమాఫీ గనక అమలు చేస్తే ఇంకొక 4 లక్షల కోట్ల రూపాయలు కావాలి. తెలంగాణ, ఏపీ, ఇక్కడ అన్నదాత సుఖీభవ, రైతు బంధు, అలాగే ఒడిశాలో ఉన్నటువంటి కాలియా ఇలాంటి పథకాలకు 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి. ఇవన్నీ భరిస్తున్నాం కదా అనేసి పంటని కనీస మద్దతు ధర ఎంఎస్పీకి కనుక కొనుగోలు చేయకపోతే రైతులు మళ్ళీ నష్టపోతారు. ఒక్క ఏడాది పంట రుణం మాఫీ చేసినంత మాత్రాన రైతుల యొక్క ఆర్థిక పరిస్థితుల్లో ఎక్కువ మార్పులు ఏవీ రావు అనేసి మనకు చాలా అధ్యయనాల్లో తెలుస్తోంది. దీనికోసం ఆహార శుద్ధి పరిశ్రమల్ని ఏర్పాటు చేయటం, పంట విలువ ఆధారిత ఉత్పత్తుల్ని తయారు చేయటం, పంటలకు ధరలు పెంచి రైతులకు ఆదాయాన్ని పెంచటం, గ్రామ స్థాయి నుంచి అంతర్జాతీయ మార్కెట్లకు అనుసంధానం చేయటం, ఇలాంటి ఏర్పాట్లన్నీ చేస్తేనే రైతుల ఆదాయం పెరుగుతుంది, వాళ్ళ కష్టాలు కూడా తీరుతాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి జాతీయ ఆరోగ్య మిషన్ గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా హెల్త్ అన్న కాన్సెప్ట్లో చదువుకుంటాము. నేషనల్ హెల్త్ మిషన్, జాతీయ ఆరోగ్య మిషన్, దీనిని 2013లో లాంచ్ చేశారు. నేషనల్ రూరల్ హెల్త్ మిషన్, అలాగే నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్, ఈ రెండింటినీ కలిపి నేషనల్ హెల్త్ మిషన్ కింద 2013లో తీసుకురావటం జరిగింది. దీనికి 2019-20కి గాను జాతీయ ఆరోగ్య మిషన్ 1185.48 కోట్లను మంజూరు చేసింది. ఇందులో నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ కింద 903.90 కోట్లు, నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ కింద 131.83 కోట్లని మంజూరు చేయటం జరిగింది. ఇందులో రాష్ట్ర వాటా 40%గా ఉంటే కేంద్రం వాటా 60%గా ఉంటుంది. 2019-20లో ఈ జాతీయ ఆరోగ్య మిషన్ కింద ఉన్నటువంటి లక్ష్యాలేంటి? బాలింత మరణాల్ని ప్రతి 1,00,000 ప్రసవాలకి 59కి తగ్గించటం, 5 ఏళ్లలోపు చిన్నారుల మరణాల్ని ప్రతి 1000కి 28కి తగ్గించటం, ఏడాదిలోపు శిశు మరణాల్ని ప్రతి 1000కి 24కి తగ్గించటం, గర్భిణీ దశలో ఆసుపత్రిలో పరీక్షల్ని 100%కి చేర్చటం, సమగ్ర రోగ నిరోధక టీకాల అమలును 90%కి పెంచటం, బోధకాలు బాధితుల సంఖ్యని 1% లోపు ఉండేలాగా చర్యల్ని చేపట్టడం, డెంగీ బాధితుల సంఖ్యలను 1% కంటే తగ్గించటం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాలని మెరుగుపరచటం. అయితే ఇక్కడ ఇచ్చినటువంటి నిధులతో ఏమేం చేస్తారు అన్నది ఇక్కడ ఇచ్చారు. కాన్పు గదుల్ని ఆధునికీకరించటం, ఆన్లైన్ వ్యవస్థను పటిష్టం చేయటం, ప్రభుత్వ వాహనాల్లోనే తల్లి బిడ్డల్ని వైద్య సేవలకి సురక్షితంగా తీసుకెళ్లటం, అవసరమైనటువంటి వైద్యులు నర్సుల్ని నియమించటం, ఉచిత నిర్ధారణ పరీక్షల్ని నిర్వహించటం, పడకల సంఖ్యను పెంచటం, స్పెషలిస్ట్ వైద్యుల్ని నియామకం చేసుకోవటం, రక్తశుద్ధి కేంద్రాలు, అత్యవసర సేవల కేంద్రాలని నెలకొల్పటం, ఆరోగ్య ఉప కేంద్రాలని హెల్త్ వెల్నెస్ సెంటర్లుగా అభివృద్ధి చేయటం, ఇలాంటివన్నీ చేస్తారు. ఇందులో ప్రాథమిక వైద్యానికి చేసినటువంటి కేటాయింపులు ఎలా ఉన్నాయి? మాతా శిశు సంరక్షణ కోసం 250 కోట్లు, అంటువ్యాధుల్ని నివారించడం కోసం 90 కోట్లు, జీవనశైలి వ్యాధుల నియంత్రణకి 30 కోట్లు, ఆసుపత్రుల అభివృద్ధికి 43.45 కోట్లు, ఆసుపత్రుల నిర్వహణ కోసం 19.98 కోట్లను వెచ్చించటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి లోక్సభ ఎన్నికల గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా పాలిటీ కింద ఉన్నటువంటి ఎలక్షన్స్ అన్న టాపిక్ కింద చదువుకుంటాము. ఇక్కడ 1952 సంవత్సరం నుంచి లోక్సభకు పోటీ చేసిన వాళ్ళ వివరాలు ఇచ్చారు. 1952 ఎన్నికల్లో సగటున ఒక్క సీటుకు 4 పోటీ చేస్తే
2014 సార్వత్రిక ఎన్నికల్లో ఆ సంఖ్య 15.5కు చేరింది. 1996లో రికార్డ్ స్థాయిలో ఒక్క సీటుకు 25.69 మంది పోటీ చేశారు. 1957కొచ్చేసరికి ప్రతి స్థానానికి సగటున 3.77 మందితో కనిష్ట స్థాయిలో ఇది ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి న్యాయ్ పథకం గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా కరెంట్ అఫైర్స్ అన్న టాపిక్ కింద చదువుకుంటాము. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తాము అధికారంలోకి వస్తే దేశంలో 5 కోట్ల పేద కుటుంబాలకి ఏడాదికి 72,000 ఇస్తాము అనేసి ప్రకటించారు. అలాగే కాంగ్రెస్ పార్టీలో ఓబీసీలకే పెద్దపీట వేస్తాము అనేసి అంటున్నారు. రఫేల్ ఒప్పందాన్ని ఉద్దేశిస్తూ ఎద్దేవా చేయటం జరిగింది. అసలు ఈ రఫేల్ వివాదం ఏంటి అన్నది మనం ఆల్రెడీ చదువుకున్నాము. ఈ రఫేల్ విమానాలు ఎందుకు అంటే భారత ప్రభుత్వం తమ వైమానిక దళంలోకి బహుళ పాత్రలు పోషించగల యుద్ధ విమానాన్ని ప్రవేశపెట్టాలి అనేసి తెలిసిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి చాలా సంస్థలు ఆసక్తిని వ్యక్తం చేశాయి. వచ్చిన వాటన్నింటినీ కూడా భారత వైమానిక దళం సాంకేతిక పరంగాను, విమానం ఎగిరే తీరును, వీటన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి చివరికి రఫేల్ అలాగే యూరో ఫైటర్ టైఫూన్ ఇవి 2 తమ అవసరాలకు సరిపోయేలాగా ఉన్నాయి అనేసి చూసుకుంది. వాటిలో రఫేల్ అన్నది తక్కువ ధరను కోట్ చేయడంతో దసో ఏవియేషన్తో 2012లో బేరాలు మొదలయ్యాయి. 2014 నాటికి ఒప్పందం కుదరాల్సి ఉండగా యూపీఏ ప్రభుత్వం వెళ్ళిపోయి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది. 36 రఫేల్ యుద్ధ విమానాలని 61,625 కోట్లతో కొనుగోలు చేయటానికి ఎన్డీఏ ప్రభుత్వం హయాంలో ఒప్పందం జరిగింది. ఈ రఫేల్ విమానంలో 2 ఇంజన్లు ఉంటాయి. ఇది మధ్యశ్రేణికి చెందినటువంటి ఒక బహుళ ప్రయోజనాల యుద్ధ విమానం. గాల్లోంచి నేల మీదకి, తక్కువ ఎత్తులోనే గాల్లోంచి గాల్లోకి కూడా క్షిపణులు ప్రయోగించవచ్చు. అదే ప్రయాణంలో శత్రుదేశాల యుద్ధ విమానాల్ని కూడా అడ్డుకోగలదు. దీంట్లో మరొక విభిన్న అంశం ఉంది. దానికదే ఆమ్లజనిని ఉత్పత్తి చేసుకోగలదు. అందువల్ల ద్రవరూప ఆమ్లజనిని మళ్ళీ నింపుకోవడం లాంటి అవసరాలుండవు. నౌకల మీద కూడా క్షిపణుల్ని పంపగలదు, అణ్వస్త్రాలను తీసుకెళ్లగలదు. అలాగే ఒక రఫేల్ నుంచి మరొక రఫేల్కి ఇంధనం కూడా నింపుకోవచ్చు. అయితే రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో భారీ కుంభకోణం ఉంది అని చెప్పేసి 2017 నవంబర్లో కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఈ రఫేల్ ఒప్పందంలో 50% ఆఫ్సెట్ క్లాజ్ అనేది ఉంది. మనం ఆల్రెడీ చదువుకున్నాం. ఈ ఆఫ్సెట్ క్లాజ్ కింద ఎంత పర్సెంట్ అయితే మనకి ఇస్తారో అంత పర్సెంటేజ్ దానికి సంబంధించినటువంటి వస్తువుల్ని మన దగ్గర తయారు చేయాల్సి ఉంటుంది. ఈ ఆఫ్సెట్ క్లాజ్గా ఇండియాలో ఒక కంపెనీని ఎంచుకోవాల్సి ఉంటుంది. అందులో డసో ఏవియేషన్ వచ్చేసి మన దగ్గర ఉన్నటువంటి రిలయన్స్ డిఫెన్స్ని ఎంచుకుంది. హెచ్ఏఎల్ని కాదని చెప్పేసి రిలయన్స్ డిఫెన్స్కి కట్టబెట్టారు అనేసి, ఇందులో కుంభకోణం ఉంది అనేసి కాంగ్రెస్ ఆరోపణ చేస్తోంది. అలాగే భారత్లో తయారీ, మేక్ ఇన్ ఇండియాని మేము కూడా కోరుకుంటున్నాము అనేసి రాహుల్ గాంధీ చెప్పటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పింఛన్ల గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ అన్న టాపిక్ కింద చదువుకుంటాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం 54,47,123 మందికి పింఛన్లు అందుతున్నాయి. 2014కు ముందు నెలవారీగా పింఛన్ల కోసం 103 కోట్లను కేటాయిస్తే 2014 తర్వాత 1,140 కోట్లని నెలవారీగా కేటాయిస్తున్నారు. వార్షిక బడ్జెట్ 1,236 కోట్లుండేది. ఇప్పుడు వార్షిక బడ్జెట్ 13,676 కోట్లకు చేరింది. కేంద్ర ప్రభుత్వంలో దేశవ్యాప్తంగా పింఛన్ల కోసం చేస్తున్నటువంటి ఖర్చు సంవత్సరానికి 9,775 కోట్లు మాత్రమే. ఆంధ్రప్రదేశ్లో 13,676 కోట్లు పింఛన్ల కోసం ఖర్చు చేస్తున్నారు. 2014కు ముందు 6 రకాల పింఛన్లు ఇస్తుంటే ఇప్పుడు 13 రకాల పింఛన్లు ఇస్తున్నారు. వృద్ధులకి, వితంతువులకి, చేనేత కార్మికులు, కళాకారులు, మత్స్యకారులు, ఒంటరి మహిళలు, ముసలివాళ్ళు ఇలా 13 రకాల పింఛన్లను అందిస్తున్నారు. గతంలో అయితే వృద్ధులు, వితంతువులు, చేనేత, కళ్ళు గీత కార్మికులు, ఎయిడ్స్ బాధితులు, దివ్యాంగులు వీళ్ళందరికీ 500 రూపాయల పింఛన్ మాత్రమే ఇచ్చేవాళ్ళు. టీడీపీ హయాంలోకి వచ్చిన తర్వాత వృద్ధులు, వితంతువులు, చేనేత, గీత కార్మికులు, ఎయిడ్స్ బాధితులు, కళాకారులు,
మత్స్యకారులు, ఒంటరి మహిళలు, చర్మకారులు వీళ్ళందరికీ నెలకు 2,000 రూపాయల పింఛన్ అనేది అందిస్తున్నారు. దివ్యాంగులు, హిజ్రాలు, డప్పు కళాకారులకి నెలకి 3,000 రూపాయల పింఛన్ అందిస్తున్నారు. డయాలసిస్ రోగులకైతే 3,500 రూపాయల పింఛన్ని అందిస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.